పేద ప్రజలకు ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల సొంతింటి కలను కాలరాస్తున్నారని గుడివాడ జనసేన పార్టీ నాయకులు మండిపడ్డారు. గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రూరల్ అధ్యక్షుడు ఈటూరి గజేంద్ర మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు జనసేన పార్టీని దోక పార్టీగా అభివర్ణించడంపై మండిపడ్డారు. ప్రజల్లో జనసేనకు పెరుగుతున్న ఆదరణను చూసి భయపడుతున్న వైసీపీ నాయకులు ప్రజల దృష్టిని మరల్చేందుకు విమర్శలు చేస్తున్నారని జనసేన పార్టీ రూరల్ అధ్యక్షుడు ఈటూరి గజేంద్ర మండిపడ్డారు. ఎవరెన్ని విమర్శలు చేసినా జగనన్న ఇల్లు పేదల కన్నీళ్లు కార్యక్రమం ద్వారా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్తామని గజేంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అలాగే గుడివాడ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి నాయకత్వంలో జగనన్న ఇల్లు పేదల కన్నీళ్ళు అనే కార్యక్రమం ద్వారా జనసేన పార్టీ నాయకులు టిడ్కో ఇళ్లను కానివ్వండి, అలాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి జగనన్న కాలనీలను కానివ్వండి సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు చూసుకున్నట్లయితే కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకుండా, కనీస మౌలిక సదుపాయాలు కానీ త్రాగునీరు కానీ అక్కడ లేనటువంటి పరిస్థితులు, విద్యుత్ కానీ లేకుండానే జగనన్న ఇల్లు నిర్మిస్తున్నామని పబ్లిసిటీ పీకు, మ్యాటర్ ఏమో వీకు ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? పవన్ కళ్యాణ్ గారు సమస్యల మీద గళం ఇప్పుతుంటే పవన్ కళ్యాణ్ గారి సమస్యకి సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకి, దోషణలకు దిగుతుంది. వైసీపీ నాయకులారా, దమ్ముంటే చర్చకు రండి, బహిరంగ చర్చకు. ఈరోజు రూరల్ ఏరియాస్లో ఎక్కువగా నివాసం ఉంటున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలను మీరు చులకనగా చూసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించి ఇంట్లోకి పంపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 1,80,000 రూపాయలకి పరిమితం అయిపోయి ఇవాళ మాట్లాడుతున్న మాటలు అంతా ఇంత కాకుండా ఉన్నాయి.